మేలుకు ప్రతిగా కీడు చేసేవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కీడుకు ప్రతిగా మేలు చెయ్యాలిగాని మేలుకు బదులు కీడు చేసేవాడు భ్రష్టుడు. అతని ఇంట కీడు తిష్టవేసుకొని కూర్చుంటుంది. కలహారంభం నీటిగట్టున పుట్టే ఊట. వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టు. కలహము మొదలైంది అంటే ఇరుపక్షాలు మాట మీద మాట రెట్టించుకుంటూ జగడాన్ని ఎక్కువ చేసుకుంటారు. వేడి తగ్గిపోవాలి, వెలుగు ఎక్కువ కావాలి. వివాదాన్ని అక్కడికక్కడే తుంచివేయాలి. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చేవాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చేవాడు, వీరిద్దరూ యెహోవాకు హేయులు. తీర్పరి న్యాయంగా తీర్పు చెప్పాలి. న్యాయాన్ని తారుమారు చేయకూడదు. న్యాయపు త్రాసులో దాళా ఉండకూడదు. న్యాయ